హలో గైస్, నేను రెడీ అయిపోయాను. రీసెంట్గా రిలీజ్ అయిన బెస్ట్ ఓటీటీ మూవీస్తో. పాస్ట్ 2 వీక్స్గా ఓటీటీలో రిలీజ్ అయిన చాలా మూవీస్ చూడడం జరిగింది. వాటిలో ది బెస్ట్ 5 మూవీస్ని పిక్ చేసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెంబర్ 5, ఫాల్ గాయ్. ఈ సినిమాలో హీరో స్టంట్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో సెట్ లో ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజ్ ఫేస్ చేసే స్టంట్ మ్యాన్ కి ఒక రోజు అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుద్ది. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ హీరో కాన్ఫిడెన్స్ ఫుల్ గా లో అయిపోద్ది అండ్ ఆ జాబ్ కూడా మానేస్తాడు. దాని తర్వాత తన పనులు తను చేసుకుంటున్న హీరోకి ఒక రోజు స్టంట్ మ్యాన్ గా వర్క్ చేయడానికి అవకాశం వస్తుంది. పోతే దానికి నో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు హీరో. దాని తర్వాత ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్స్ లో హీరో చిక్కుకోవాల్సి వచ్చింది అని తెలుసుకోవడమే ఈ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ ఒక స్టంట్ మ్యాన్, అందుకే కాబోలు సినిమాలో కూడా ఒక స్టంట్ మ్యాన్ స్టోరీ చెప్పాలనుకున్నాడు. పోతే ఆ స్టంట్ మ్యాన్ సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఎటువంటి స్టంట్స్ చేయాల్సి వస్తుంది, అసలు ఆ జాబ్లో ఉండే డిఫికల్టీస్ ఏంటి అని సినిమాలో చాలా డీటెయిలింగ్గా చూపించారు. బేసికల్లీ ఇదొక సరదాగా సాగిపోయే సూపర్ యాక్షన్ మూవీ. సినిమాలో స్టంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్లు కానీ అద్దరిపాటుగా ఉంటాయి. ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా రియల్గా ఉంటాయి చూడడానికి. ఈ సినిమాలో కథ కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ ఆ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ అక్కడక్కడ హ్యూమర్ కానీ సూపర్గా ఉంటాయి. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వట్లేదు, సో నెట్లో దొరికేస్తుంది. నెంబర్ 4, జరా హట్కే జరా బచ్కే. బేసికల్లీ రామ్ కామ్స్లో స్టోరీ ఏం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, బట్ దాని చుట్టూ స్క్రీన్ ప్లేని ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే సినిమా అంత బాగుంటుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్కి పెళ్ళి అయిపోయి వాళ్ళొక సొంత ఇల్లు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ గ్యాప్లోనే గవర్నమెంట్ తక్కువ రేటుకే ఇళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారు అని తెలుసుకున్న మన హీరో హీరోయిన్లు ఏం చేశారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అని తెలుసుకోవడం ఈ సినిమా. ఈ సినిమాలో స్టోరీ కొంచెం రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా దాని చుట్టూ ప్యాక్ చేసిన ఎంటర్టైన్మెంట్ మాత్రం సాలిడ్గా ఉందని చెప్పాలి. మెయిన్లీ ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైనింగ్స్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి. సో దానివల్ల ఏ క్యారెక్టర్ని ఎక్కడ పేల్చాలో పర్ఫెక్ట్ టైంలో పేల్చారు. ఈ సినిమా తెలుగు ఆడియో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా డబ్బింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. సో మీ ఇష్టం ఏ లాంగ్వేజ్లో చూస్తారన్నది. ప్రెజెంట్ జియో సినిమాలో స్ట్రీమింగ్లో ఉంది, చూసేయండి. నెంబర్ 3, మైదాన్. మైదాన్ ఈజ్ ఏ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా. 1962లో జరిగిన ఆసియన్ గేమ్స్లో ఇండియన్ ఫుట్బాల్ టీం గోల్డ్ మెడల్ ఎలా సంపాదించింది, ఆ మెడల్ రావడానికి అబ్దుల్ రహీం పాత్ర ఎంత ఉంది అన్నది ఈ సినిమా. కోచ్ అబ్దుల్ రహీం బయోపిక్ అయినప్పటికీ కూడా ఆయన్ని హైలైట్ చేద్దాం, కమర్షియల్గా యూజ్ చేసుకుందాం అని కాకుండా గోల్డ్ మెడల్ సంపాదించడంలో ఆయన పాత్ర ఏంటి, అసలు ఆ టీంని ఎలా సెలెక్ట్ చేశాడు, అండ్ తన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి, తన ఫ్యామిలీతో తనకున్న ఎమోషన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా సినిమాలో చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. బేసికల్లీ ఇదొక బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి అటు డ్రామా హైలైట్ అవ్వాలి, ఇటు స్పోర్ట్స్ హైలైట్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా ఈ సినిమాలో ఆ రెండు హైలైట్ అవుతాయి. ఇందులోని సినిమా రన్ టైం 3 hours ఉంది. అయినప్పటికీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని కానీ ఆ డ్రామాని కానీ చూసే జనాలకి బాగా కనెక్ట్ చేశారు. అలాగే సినిమాలో ఫుట్బాల్ ఆడే గేమ్ సీన్స్ కూడా సూపర్ హైలైట్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా అయితే ఏ మస్ట్ వాచ్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా, అస్సలు మిస్ అవ్వద్దు, ఒక మంచి సినిమా. నెంబర్ 2, బ్లింక్. సైన్స్ ఫిక్షన్ మూవీస్ అనగానే భారీ బడ్జెట్లు, పెద్ద సెట్లు ఊహించుకుంటాం. బట్ ఏమీ అవసరం లేదు, మీ దగ్గర పర్ఫెక్ట్ స్టోరీ ఉండి దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు ఏ రేంజ్లో మెస్పరైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అనే దానికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో తీశారు, బట్ ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. హీరో జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్స్లో ఒక వ్యక్తిని కలిస్తాడు, దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా. ఇది కంప్లీట్గా డైరెక్టర్స్ మూవీ అని చెప్పాలి, ఎందుకంటే స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడంతే. సినిమాలో డ్రామా ఎక్కువగా ఉంటుంది, బట్ దానికి సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి మ్యాజిక్ చేసి పడేశాడంతే. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ సినిమాలో సెట్ చేసుకునే సిచ్యువేషన్స్ కానీ క్యారెక్టర్స్ డిజైన్ కానీ టాప్ నాచ్ అని చెప్పాలి. అలాగే దానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా సూపర్ ఇంప్రెషన్ తీసుకుంటుంది. ఇంకా క్లైమాక్స్ రాబోడికి షవర్ అయిపోతారు. ఎక్సలెంట్ ఇంపాక్ట్ ఇచ్చి పడేస్తుంది క్లైమాక్స్లో ఈ సినిమా. అసలు దాని నుంచి కోలుకోవడానికి కూడా కొంచెం టైం పడుద్ది. సో నా సజెషన్, అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమాని. ప్రెజెంట్ ప్రైమ్లో కన్నడ ఆడియోతో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1, హాట్స్పాట్. ఈ సినిమా గురించి చెప్పాలంటే షాక్, జలక్, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇదే పర్ఫెక్ట్ డైలాగ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే. బేసికల్లీ ఇదొక 4 కథలు ఉన్న యాంథాలజీ. ఈ 4 కథలలో టచ్ చేసిన పాయింట్స్ మామూలు పాయింట్స్ కాదు, చాలా డెలికేట్ అండ్ డేరింగ్ అండ్ షాకింగ్ పాయింట్స్.
ఆడియన్స్ని కన్విన్స్ చేయగలం అని తన మీద తనకు విపరీతమైన నమ్మకం ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే ఇటువంటి కథలు చెప్పగలుగుతారు, లేకపోతే ఇంపాసిబుల్ అని చెప్పాలి. 4కి 4 కథలు కూడా షేక్ అయిపోయే కథలే, మామూలుగా ఉండదు. ఒక స్టోరీ చూసామన్న షాక్ లో ఉండగానే ఇంకో స్టోరీ వచ్చేస్తుంది, అది ఇంకా షాకింగ్ గా ఉంటది. మూడోదైతే ఇంకా షాకింగ్ గా ఉంటది. అసలు ఈ 4 కథలతో డైరెక్టర్ ఇంపాక్ట్ చేసిన విధానం మాత్రం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. సినిమా చూస్తున్నంతసేపు ఒక గోల అయితే సినిమా అయిపోయిన తర్వాత ఇంకో గోల. పాము మైండ్లో నుంచి ఆ 4 కథలు కూడా అలా టెస్ట్ వేసి కూర్చొని డిస్టర్బ్ చేసి పడేస్తాయి అంతే. నేనైతే ఒక సాలిడ్ ఇంపాక్ట్ తీసుకున్నాను ఈ సినిమా ద్వారా. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమాని. ప్రెసెంట్ ఈ సినిమా ఆహా అండ్ అలాగే ప్రైమ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది ఇక్కడికి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొంచెం కొట్టేయండి గురువు గారు. కొట్టేయచ్చు కదా. థ్యాంక్ యూ.